నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను సిరిసాగర్ కన్యాదానంపై నటి కరాటే కళ్యాణి బోల్డ్ స్టేట్మెంట్ దుమారం రేపుతోంది ఈ రోజుల్లో కన్యాదానం చేసేటప్పుడు ప్రతి తండ్రి నేను కన్యనే దానం చేస్తున్నానా అని సందేహపడే పరిస్థితులు వచ్చాయన్నారు సమాజంలో విలువలు దిగజారిపోతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు నేటి తరం అమ్మాయిలకు తమ శరీరం యొక్క విలువ తెలియట్లేదన్నారు నటి కరాటే కళ్యాణి సృష్టికి మూలం స్త్రీ శరీరం అలాంటి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు నిజానికి యువతంటే మార్పును ఆశించే నవతరం అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి తలచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం కానీ కొందరు చెడు వ్యసనాలకు బానిసలై పెడదోవ పడుతున్నారు సరదాలు సెల్ ఫోన్లు డ్రగ్స్ కు అలవాటై విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తెలిసి తెలియని వయసులో అమ్మాయిలు ప్రేమ వలలో పడిపోతూ అనేక సమస్యలలో చిక్కుకుంటున్నారు తల్లిదండ్రుల కన్నా పరిచయమైన యువకులే గొప్పని తేలిగ్గా మోసపోతున్నారు సినిమాలు సామాజిక మాధ్యమాలు సైతం యువత పెడదారి పట్టేందుకు కారణమవుతున్నాయి మంచి విషయాల కంటే యువతీ యువకులు ప్రతికూల విషయాలను సులభంగా స్వీకరిస్తారు బాల్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి పేలవమైన పర్యవేక్షణ యుక్త వయసులో పెడదారి పెట్టడానికి కారణం కావచ్చు బాల్యంలోనే పిల్లల ప్రవర్తనను గుర్తించగలిగి వారికి సరైన సూచనలిస్తూ నడిపిస్తే మంచి పౌరులుగా తయారవుతారు ఇప్పటికైనా ప్రతి ఒక్కరిలో నైతిక విలువల పట్ల అవగాహన కలిగి ఉండాలి పాశ్చాత్య పోకడలకు పోకుండా దూరంగా ఉండాలి చదువు కెరీర్ పై దృష్టి సారించేలా చూడాలి సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి జీవితం అంటే సరదాలు షికార్లే కాదు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు కరాటే కళ్యాణి వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు అంటారు చూడొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ కరాటే కళ్యాణి ఇప్పుడు ఉన్నారు కాబట్టి మన లైన్లో ఫస్ట్ ఆమెతో మాట్లాడతాం ఫస్ట్ ఆమెతో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత వాట్ ఈజ్ వాట్ అన్నది అప్పుడు అర్థమైపోతుంది సార్ ఒకసారి కరాటే కళ్యాణి కనెక్ట్ చేయరా కళ్యాణి గారు నమస్తే అండి కళ్యాణి గారు నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అన్నీ వేసుకునే కానీ ఒకటైతే ఆన్సర్ చెప్పండి నాకు చెప్పండి ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు నిజం అనిపించింది చాలా విషయాల్లో కరెక్ట్ గా జరుగుతున్నవి నేను చూశాను కాబట్టి అందువల్ల నాకు అలా అనిపించింది ఒకసారి రిపీట్ చేయరా మీరు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో అది ఒకసారి మళ్ళీ చెప్పరా మీరు అక్కడ చూసారు కదా స్టేట్మెంట్ మళ్ళీ కాదు మీ నోటితో అంటే అది అక్షరాలు కనబడుతున్నాయి నాకు మీ నోటితో వినాలని ఉంది నా నోటితో చెప్పడం ఎవరితో చెప్పినా ఈ రోజుల్లో కన్యాదానం చేసే ప్రతి తండ్రి కూడా ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే నేను కన్యనే దానం చేస్తున్నానా అని మనసులో బాధపడుతూ కన్యాదానం చేస్తున్న తండ్రులు ఎంతమందో ఈ రోజుల్లో అది నా ఉద్దేశం అంటే కన్య కాని దానమా కన్యాదానం అంటే ఓపెన్ గా చెప్తే అండి చిన్నప్పటి నుంచే చైల్డ్ అబ్యూస్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి అప్పటి నుంచే వాళ్ళు అన్ని విధాలు అయిపోతారు మీరు ఒక స్టేట్మెంట్ను అలా వదిలేశారు వాటర్ మీకు ఎటువంటి ఇన్సిడెంట్లు వచ్చాయో ఏమో పక్కన పెడితే మీరైతే ఒక స్టేట్మెంట్ని ఆన్ ఎయిర్ వదిలేశారు ఇలా వదిలేసిన తర్వాత మీరు ఒక ఆలోచన రాలేదా రేపు పొద్దున ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకునేటప్పుడు ఆ అబ్బాయిలు వచ్చేసి ఈ అమ్మాయి కన్యా కాదని డౌట్ ఆ దొంగ చూపులు ఆ అనుమానపు చూపులు అమ్మాయి గుచ్చుకోవచ్చు కదా అంటే ఇప్పుడు అందరూ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమేనండి నేను కొత్తగా ఏం చెప్పలేదు కాకపోతే కొంచెం ఘాటుగా అనిపించవచ్చు నేను చెప్పింది క్లియర్ గా ఉంది కాబట్టి మీరు చెప్పిన దాంట్లో తప్పు లేదు లేకపోతే అందులో నిజం ఉందా అబద్ధం ఉందా పక్కన పెడదాం బీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి మీరు చెప్పినటువంటి మాటల వల్ల అది పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరైతే
పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరైతే ఉన్నారో చేసుకోబోయే అబ్బాయికి కూడా తెలుసండి, వీళ్ళు ముందు 2-3 సార్లు లవ్ ఫెయిల్యూర్స్ అమ్మాయికి అబ్బాయికి అందరికి అవుతున్నాయి. అందరూ కూడా ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఇంతకు ముందు కన్యత్వ పరీక్ష అని చెప్పేసి అవును. పొరలు కూడా చెక్ చేసిన రోజుల్లో అందరూ వ్యతిరేకించారు, అది తప్పు అని. మన భారత సాంప్రదాయం ప్రకారం అది లేదు. ఎక్సర్సైజ్ చేసినా కూడా పోతాయండి, అది లేదు మన భారతీయ చాలా చాలా ఉంటాయి. ఇవన్నిటి వల్ల కన్య అంటే ఏ విధంగా కన్య అని చెప్తారు మీరు? ఒక మహిళను మరి ఒక మహిళగా మీరు మహిళల్ని ఎందుకు ఇలా అనడము? వినిపించట్లేదు మీ వాయిస్ నాకేమి. ఒక మహిళగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీకు వినిపిస్తుందా కళ్యాణి గారు? హలో, ఒకసారి మీరు ఒక్కసారి ఫోన్ సిగ్నల్ ఒక్కసారి మీ కార్ ఆపి మాట్లాడరా? సిగ్నల్ కట్ అవుతుంది. ఒక్క 10 నిమిషాలు కార్ ఆపుకుంటే హలో, మనం ఈ కన్యాదానం గురించి కొట్లాడుకుందామా, లేకపోతే ఈ కన్యాదానం గురించి డిస్కషన్ చేద్దామా? ఏదో ఒకటి అయితే జరుగుద్ది. కన్ఫర్మ్ ఇది. పీసారు ఒకసారి కర్ణాటక లేని వాయిస్ నాకు మళ్ళీ కనెక్ట్ చేయరా ఈ లోపల? లేదు అసలు నేను ఏం చెప్పగలను, మీరు ఏం అడుగుతున్నారో నాకు వినిపిస్తే నేను ఏమైనా చెప్తాను. కళ్యాణి గారు ఒక్కసారి మీరు హోల్లో ఉండండి. మా పీసార్ మళ్ళీ మీకు రీకనెక్ట్ చేస్తారు, ఆ వాయిస్ వచ్చేలాగా చేస్తారు. ఈ లోపల అసలు ఏంటి డిస్కషన్కి సంబంధించి కూడా మనం కూడా చూద్దాం ఈ మొత్తం వ్యవహారంలో. ఓకే కళ్యాణి గారు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అండి ఓకే వినిపిస్తుంది, ఇప్పుడైతే వినిపిస్తుంది. ఇప్పుడు